భారత్ పై ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి పాకిస్తాన్ మరో దేశాన్ని సిద్ధం చేసుకుంటుందా? భారత్ టార్గెట్ గా వ్యూహరచన చేస్తుందా? పాకిస్తాన్ బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ కు ఉన్న పళంగా బంగ్లాదేశ్ అవసరం ఎందుకు వచ్చింది? ఉగ్రవాదాన్ని బంగ్లాదేశ్ కు ట్రాన్స్ఫర్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది? అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలే ఇందుకు ప్రధాన కారణమా? ఉగ్రవాదాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి పాక్ అనుసరిస్తున్న వ్యూహాలేంటి చూద్దాం. తాజాగా పాకిస్తాన్ వీసాల విషయంలో బంగ్లాదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ తో వాణిజ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వీలుగా ఆ దేశస్తులకు వీసా జారీ ప్రక్రియను బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం సరళతరం చేసింది. పాక్ ఉన్నతాధికారులకు వీసాల జారీకి ఇప్పటిదాకా ఉన్న ఢాకా నుంచి ఆమోదం పొందాలనే నిబంధన ఉండేది. తాజాగా దానిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది యూనస్ ప్రభుత్వం. లాహోర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో పాల్గొన్న వ్యాపార రంగ ప్రముఖులకు పాక్లోని బంగ్లాదేశ్ హై కమిషనర్ ఇక్బాల్ హుస్సేన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పాక్తో గత దశాబ్ద కాలంగా దెబ్బతిన్న సంబంధాల పునరుద్ధరణకు ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. పాకిస్తాన్కు 180 మిలియన్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ ముఖ్యమైన వాణిజ్య మార్కెట్గా మారుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాకిస్తానీయులకు వీసాలను సులభతరం చేయడం ఇదే తొలిసారి కాదు. డిసెంబర్లో పాక్ జాతీయులు బంగ్లాదేశ్ లో ప్రవేశించేందుకు వీలుగా సెక్యూరిటీ క్లియరెన్స్ ను తొలగించింది. అప్పటి వరకు పాక్ వాసులు బంగ్లాదేశ్ కు రావాలంటే సెక్యూరిటీ పరమైన క్లియరెన్స్ అవసరం ఉండేది. ఫలానా వ్యక్తికి నేర సంబంధమైన చరిత్ర ఏదైనా ఉందా, ఉగ్రవాద సంస్థల సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయంపై సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం ఉండేది. కానీ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సెక్యూరిటీ క్లియరెన్స్ ను తొలగించారు. దీంతో ఎటువంటి సెక్యూరిటీ చెక్ లేకుండానే పాక్ వాసులు బంగ్లాదేశ్ లోకి ప్రవేశించవచ్చు. ఈ దౌత్య సంబంధాల్లో పాకిస్తాన్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందంటున్నారు విశ్లేషకులు. పాక్ పై అంతర్జాతీయ ఒత్తిడి ఉండడంతో భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు బంగ్లాదేశ్ ను ఉపయోగించుకునే వ్యూహంలో భాగంగానే ఆ దేశాన్ని మచ్చక చేసుకుంటుందని చెబుతున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా గతంలో కంటే ఎక్కువవుతున్నాయి. బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 53 ఏళ్లలో తొలిసారి నవంబర్ నెలలో నేరుగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కు మొట్టమొదటి కార్గో షిప్ చేరుకుంది. డిసెంబర్లో మరో సరుకు రవాణా నౌక చిట్టగాంగ్ పోర్టుకు వచ్చింది. పనామా జెండాతో ఉన్న ఆ రెండో షిప్ 811 కంటైనర్లలో సోడా యాష్, మార్బుల్ బ్లాక్, ముడి వస్త్రాలు, షుగర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వంటి వస్తువులను చిట్టగాంగ్కు తీసుకువచ్చిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్ ఈజిప్ట్ లో భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. పాక్ బంగ్లా మధ్య సంబంధాలు బలపడే దిశగా చర్యలు తీసుకోవాలని షహబాజ్ షరీఫ్, మహమ్మద్ యూనస్ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ కంటైనర్లలో ఆయుధాలు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ ఆయుధాలతో పాటు ఉగ్రవాదులు కూడా చొరబడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో చిట్టగాంగ్ పోర్టు వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా చిట్టగాంగ్ పోర్టుపై భారత్ ఓ కన్నేసి ఉంచేది. దానివల్లే 2004లో 1500 బాక్సుల చైనా ఆయుధాలను స్వాధీనం చేసుకోగలిగింది. ఈ ఆయుధాలను ఉల్ఫా ఉగ్ర సంస్థకు చేరవేయడానికి ఐఎస్ఐ ప్రయత్నించింది. కానీ నాడు భారత్ అడ్డుకుంది. అయితే ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల అది సాధ్యమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీనివల్ల పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాలు బంగ్లాదేశ్ కు చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా, చైనాలకు చెందిన స్టీల్ బుల్లెట్లు బంగ్లాదేశ్ ఉగ్రవాదులకు చేరితే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో స్టీల్ బుల్లెట్లు ఉన్నాయి. 2018లో కశ్మీర్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదుల నుంచి స్టీల్ బుల్లెట్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాగి బుల్లెట్లతో పోలిస్తే స్టీల్ బుల్లెట్ల ధర తక్కువ. వీటిని ఎక్కువ జాగ్రత్తతో మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. త్వరగా తుప్పు పట్టే అవకాశం ఉంది. అయితే వీటిని జాప్యం చేయకుండా వెంటనే ఉపయోగిస్తే ఎటువంటి నష్టమూ ఉండదు. వీటి ధరను దృష్టిలో ఉంచుకొని ఉగ్రవాదులు ఎక్కువగా వీటినే ఎంచుకుంటారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ నుంచి ఈ బుల్లెట్లను అందజేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ తో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల భారత సరిహద్దు కంచెను కట్టుదిట్టం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కంచెను నిర్మిస్తోంది భారత్. దీన్ని కూడా అడ్డుకునేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. తాజాగా రెండు దేశాల సరిహద్దులోని 5 ప్రాంతాల్లో ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించిందంటూ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఢాకాలోని భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేసింది. కంచె నిర్మాణం ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. అయితే ఇప్పుడున్న కంచెతో భారత్కు భద్రతాపరమైన ఇబ్బందులు తప్పేలా లేవు.
పాకిస్తాన్తో తొలి నుంచి మనకు ఘర్షణలు ఉన్న కారణంగా సరిహద్దు వద్ద పటిష్టమైన కంచె ఉంది. కానీ బంగ్లాదేశ్తో ఇంతటి ఘర్షణ వాతావరణం లేకపోవడంతో పోరస్ బోర్డర్ అమలులో ఉంది. దీనివల్ల ఆ దేశపు ప్రజలు సులువుగా భారత్లోకి చొరబడుతున్నారు. ఇన్నాళ్లు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండడంతో సరిహద్దు వద్ద పటిష్టమైన కంచె అవసరం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోవడం, పాకిస్తాన్తో ఆ దేశానికి ఉన్న సంబంధాల కారణంగా ఉగ్రవాదులు భారత్లోకి చొరబడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే సరిహద్దు వద్ద కంచె నిర్మిస్తోంది భారత్. అయితే దీన్ని అడ్డుకోవడానికి బంగ్లాదేశ్ ఎంతటి ప్రయత్నాలు చేసినా భారత్ వెనక్కి తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా బంగ్లాదేశ్తో ఒక్కప్పటిలాగా మన దేశానికి సత్సంబంధాలు లేవు. కాబట్టి ఆ దేశంతో అనునిత్యం జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ దేశం చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టడానికి ప్రయత్నాలు మానుకోవడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.